కాండము 1వ అధ్యాయము. సృష్టి ప్రారంభం. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు. భూమి ఆకారం లేనిది శూన్యముగా ఉంది. చీకటి అగాధ జలము పైన క్రమి ఉంది. దేవుని ఆత్మ జలాలపై సంచరించుచుండేది. వెలుగు కలుగుగాక అని దేవుడు ఆజ్ఞాపించగా వెలుగు కలిగింది. వెలుగు మంచిదని దేవుడు చూశాడు. దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు. దేవుడు వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంకాలం ఉదయం కావడంతో మొదటి రోజు అయింది. జలాల మధ్య ఒక విశాలము కలుగునుగాక, అది జలాలను ఒకదాని నుండి వేరొక దానిని వేరుపరచునుగాక అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు విశాలాన్ని చేసిన తర్వాత విశాలం క్రింద ఉన్న జలాలను మీద ఉన్న జలాలను వేరు చేశాడు. అది ఆ ప్రకారమే అయింది. దేవుడు విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. సాయంకాలం ఉదయం కావడంతో రెండవ రోజు అయింది. ఆకాశం క్రిందనున్న జలాలన్నీ ఒకచోట చేరి ఆరణ్యాల కనబడునుగాక అని దేవుడు ఆజ్ఞాపించగా అలాగే కలిగింది. దేవుడు ఆరణ్యాలకు భూమి అని, జలరాశికి సముద్రం అని పేర్లు పెట్టాడు. అది మంచిదిగానున్నట్లు దేవుడు చూశాడు. దేవుడు పైరును, గడ్డిని, మొక్కల్ని, తమ జాతి ప్రకారం విత్తనాలున్న చెట్లను, తమ జాతి ప్రకారం విత్తనాలు కలిగి ఫలమిచ్చే వృక్షములను భూమి మొలిపించుగాక అని ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారమే జరిగింది. భూమి పైరును, గడ్డిని, మొక్కల్ని, తమ జాతి ప్రకారం విత్తనాలున్న చెట్లను, తమ జాతి ప్రకారం విత్తనాలున్న ఫలాలనిచ్చే వృక్షములను మొలిపించింది. అది మంచిదని దేవుడు చూశాడు. సాయంకాలం ఉదయం కలుగగా మూడో రోజు అయింది. పగటిని రాత్రిని వేరుపరచడానికి ఆకాశ విశాలం జ్యోతులు కలుగుగాక. అవి ఋతువుల్ని, రోజుల్ని, సంవత్సరాన్ని గుర్తించడానికి తోడ్పడునుగాక. భూమిపై వెలుగునివ్వడానికి అవి ఆకాశ విశాలంలో జ్యోతులై ఉండుగాక అని దేవుడు ఆజ్ఞాపించగా అలాగే అయింది. అలాగే దేవుడు 2 గొప్ప జ్యోతుల్ని ఆకాశ విశాలంలో సృష్టించాడు. వాటిలో పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని ఏర్పరిచాడు. ఆయన నక్షత్రాలను కూడా సృష్టించాడు. భూమి మీద వెలుగునివ్వడానికి, పగటిని రాత్రిని ఏలడానికి, వెలుగును చీకటిని వేరుపరచడానికి దేవుడు వాటిని ఆకాశ విశాలంలో ఉంచాడు. అవి మంచివని దేవుడు చూశాడు. సాయంకాలం ఉదయం కలగగా 4వ రోజు అయింది. జలాలలో చలించు జీవులు సమృద్ధిగా పుట్టునుగాక. పక్షులు భూమిపై ఆకాశ విశాలంలో ఎగురునుగాక అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు చాలా పెద్దవైన తిమింగలాలను, నీటిలో పుట్టి చలించే ఇతర జీవుల్ని, వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షిని సృష్టించాడు. అది మంచిదని దేవుడు చూశాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలాలలో నిండి ఉండండి. పక్షి జాతులు భూమి మీద విస్తరించునుగాక అని పలికి దేవుడు వాటిని ఆశీర్వదించాడు. సాయంకాలం ఉదయం కలుగగా 5వ రోజు అయింది. ఆయా జాతి ప్రకారం జీవం గలవి, భూమిపై ప్రాకే జీవులు, పశువులు, అడవి జంతువులు భూమి నుండి కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించగా ఆ ప్రకారం అయింది. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువుల్ని, పశువుల్ని, నేలను ప్రాకే ప్రతి జీవిని సృష్టించాడు. అది మంచిదని దేవుడు చూశాడు. తర్వాత మన స్వరూపంలో, మన పోలికలో మనిషిని సృష్టిద్దాం. వారికి సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకే ప్రతి జీవిపైన, సమస్త భూమిపై మీద అధికారం ఉండునుగాక అని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగే దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతన్ని సృష్టించాడు. పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృష్టించాడు. దేవుడు వారిని ఇలా ఆశీర్వదించాడు. మీరు ఫలించి సంతానాభివృద్ధి కలిగి విస్తరించి భూమిని లోపరుచుకోండి. సముద్రపు చేపల్ని, ఆకాశ పక్షుల్ని, భూమి మీద ప్రాకే ప్రతి జీవిని ఏలండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇదిగో భూమి మీద ఉండే పైరును, విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, ఫలాలు కాచే ప్రతి వృక్షాన్ని మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారం అవుతాయి. భూమిపై ఉండే జంతువులకు, ఆకాశ పక్షులకు, భూమి మీద ప్రాకే సమస్త జీవులకు, పచ్చని చెట్లన్నీ
ఆహారం అవుతాయి అని ఆజ్ఞాపించాడు. అది అలాగే అయ్యింది. దేవుడు తాను చేసిన సమస్తాన్ని చూచినప్పుడు అది చాలా మంచిదిగా కనిపించింది. సాయంత్రం, ఉదయం కాగానే 6వ రోజు అయింది. ఆమేన్.